స్వామి అని కనురెప్ప వెయ్యకుండా ఆశ్చర్యంతో దేవతలు, సిద్ధులు, ఋషులు, పన్నగులు అందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారట. అటువంటి సమయంలో ఆ స్వామి ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఉండి దుదువేచ సరోమాని చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహాని వతో యదః అని ఒక్కసారి బాహూ సంస్తంభయామాస మహాపరిగ సన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంసుకోచచ. ఇంకా ఎగరడానికి సిద్ధపడిపోతున్నారు. రెండు పాదములను గట్టిగా ఊంచారట పర్వతం మీద. రెండు చేతుల్ని తెచ్చి ముందుకి పెట్టి పరిగలు బిగించినట్టు బిగించారట. చెవులు రెండింటిని నిక్క పొడిచి పైకెత్తారట. మార్గం ఆలోకయం దూరాదుద్ధం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. భ్రూమధ్యమునందు దృష్టిని నిలబెట్టి ఆకాశం వంకనే దృష్టి పెట్టి చూస్తున్నారట. నడుము సన్నం చేశారట. హృదయంలో ప్రాణవాయువుని బాగా కుంభించారట. తొడలలోకి వీర్యాన్ని పుంజుకున్నారట. ఇంకా ఎగరడానికి సిద్ధపడి వెనక్కి ముందుకి ఊగి పాదములలోంచి శక్తిని పుంజుకుని పైకి లేవడానికి సిద్ధంగా ఉన్నారట. అటువంటి పరమ తేజోవంతమైనటువంటి స్వరూపాన్ని కింద నుంచి కొన్ని కోట్ల వానరములు చూడలేక నమస్కరిస్తూ చూస్తున్నాయట. అహో ఏమి కార్యం రా, ఏమి స్వామి భక్తిరా మా స్వామిది, ఇంత దుష్కరమైన కార్యం చేస్తున్నారని. 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్లడమా అని దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ ఆకాశ మార్గంలో నిలబడి ఆ హనుమ యొక్క ప్రయాణాన్ని తిలకిస్తున్నారట. ఆ స్వామి ఎగరడానికి సిద్ధపడుతూ ఒక్కసారి కిందకి చూశారు. చూసేసరికి కొన్ని కోట్ల వానరములు తన మీదే ఆశ పెట్టుకుని ఆయన వంక చూస్తున్నాయి. చూశారు. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహా మే స్వామి సహసీతయా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎలా బయలుదేరుతాను? యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ. అంతటి తేజోవంతుడికి, అంతటి జ్ఞానికి, అంతటి యోగి పొంగవుడికి ఆ స్వామి హనుమ యొక్క భక్తి చూడండి. ఆయన అంటారు, నేను ఎలా బయలుదేరుతున్నానో తెలుసా? రామచంద్రమూర్తి తన చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండములో సంధింపబడి విడిచిపెట్టబడినటువంటి బంగారు బాణము వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి లక్ష్యం మీద ఏ విధంగా పడుతుందో అలా బయలుదేరి వెడుతున్నాను. రామచంద్రమూర్తి కోదండంలో ఒకసారి బాణాన్ని సంధించి విడిచిపెడితే అది బాణం యొక్క శక్తి, రామచంద్రమూర్తి యొక్క శక్తి. రాముడి శక్తి బాణంలోకి ప్రవేశించి ఆ బాణము లక్ష్యం మీద పడుతుంది. అలా ఇవాళ నేను 100 యోజనముల సముద్రమును దాటి ఆవలి ఒడ్డుకు వెడుతున్నానంటే అది నా శక్తి కాదు. ఎవరి శక్తి? యథారాగ